నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. సంవిధాన్ హత్యా దివస్ ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 25, ఆప్షన్ బి జూన్ 26, ఆప్షన్ సి జూన్ 27, ఆప్షన్ డి జూన్ 28. సరైన సమాధానం ఆప్షన్ ఏ జూన్ 25. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా కేంద్రం ప్రకటించింది. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మొదటి ప్రశ్న, ముంబైలోని ఐఎన్ఎస్ టవర్స్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి నిర్మలా సీతారామన్, ఆప్షన్ డి పీయూష్ గోయల్. సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఐఎన్ఎస్ సెక్రటేరియట్లో ఐఎన్ఎస్ టవర్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కొత్త సదుపాయం ముంబైలోని వార్తాపత్రిక పరిశ్రమకు ఆధునిక హబ్గా ఉపయోగపడుతుంది. రెండవ ప్రశ్న, నేపాల్ నూతన ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ రామ్చంద్ర పౌడెల్, ఆప్షన్ బి పుష్ప కమల్ దహల్, ఆప్షన్ సి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ, ఆప్షన్ డి కృష్ణ శర్మ. సరైన సమాధానం ఆప్షన్ సి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్లో కొత్త రాజ్యాంగం ప్రకారం జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత నియమితులైన తొలి ప్రధానమంత్రి ఈయనే. మూడవ ప్రశ్న, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ 2వ ప్రాంతీయ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారానికి సంబంధించిన 2వ ప్రాంతీయ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్నారు. రాజ్యాంగం, చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఇది ఒక విజ్ఞాన భాండాగారంగా పనిచేస్తుంది. 4వ ప్రశ్న, దివ్యాంగ విద్యార్థుల కోసం తూర్పు భారతదేశంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ పట్నా, ఆప్షన్ బి రాంచీ, ఆప్షన్ సి భువనేశ్వర్, ఆప్షన్ డి త్రిపుర. సరైన సమాధానం ఆప్షన్ బి రాంచీ. దివ్యాంగ విద్యార్థుల కోసం తూర్పు భారతదేశంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత విశ్వవిద్యాలయం దివ్యాంగ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విద్యను అందిస్తుంది. 5వ ప్రశ్న, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి కోల్కతా. సరైన సమాధానం ఆప్షన్ బి గోవా. 2024 నవంబర్ 20 నుంచి 24 వరకు గోవాలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరగనుంది. కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. 6వ ప్రశ్న, పాఠశాలల దగ్గర కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించిన రాష్ట్రమేది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి బీహార్. సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర. పాఠశాలలకు 500 మీటర్ల దూరంలో కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యం కాపాడడమే తమ లక్ష్యమని మంత్రి ధర్మారావు బాబా చెప్పారు. 7వ ప్రశ్న, కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ విజేత ఎవరు? ఆప్షన్ ఏ కొలంబియా, ఆప్షన్ బి అర్జెంటీనా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి కెనడా. సరైన సమాధానం ఆప్షన్ బి అర్జెంటీనా. అమెరికాలో జరిగిన కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో అర్జెంటీనా విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి ఆ టైటిల్ను చేజిక్కించుకుంది. ఇది అర్జెంటీనాకు 16వ కోపా అమెరికా టైటిల్. 8వ ప్రశ్న,
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ ఆండర్సన్ ఏ దేశానికి చెందిన బౌలర్? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి ఐర్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ సి ఇంగ్లాండ్. క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఆండర్సన్ 188 టెస్ట్ మ్యాచ్ల్లో 704 వికెట్లతో ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించారు. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా నిలిచారు. 9వ ప్రశ్న. ఇటలీలో జరిగిన షాట్గన్ జూనియర్ ప్రపంచ కప్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ మను భాకర్, ఆప్షన్ బి అంజలి భగవత్, ఆప్షన్ సి సబీరా హారిస్, ఆప్షన్ డి నందితా దాస్. సరైన సమాధానం ఆప్షన్ సి సబీరా హారిస్. ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి సబీరా హారిస్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. అమెరికాకు చెందిన క్యారీ గ్యారిసన్ స్వర్ణం సాధించగా ఇటలీకి చెందిన సోఫియా రజత పథకాన్ని గెలుచుకున్నారు. భారత షూటర్లు భవ్య త్రిపాఠి, రాజ్ కుమార్ ఇంగ్లే వరుసగా 26, 33 స్థానాల్లో నిలిచారు. 10వ ప్రశ్న. తానే బొరివలి టర్నల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి గుజరాత్.